హలో! నమస్కారం. నేను మీ కుమారస్వామిని మాట్లాడుతున్నాను. మిత్రులందరికీ, శ్రేయోభిలాషులందరికీ జై భీములు. నూతన సంవత్సర శుభాకాంక్షలు. మిత్రులారా, ఇవాళ మనమందరం గూడా ఆ మాటకొస్తే ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతి అంతా గూడా ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా నూతన సంవత్సరానికి 2025కి మనము ఇయాల వెల్కమ్ చేస్తున్నాం. ఈ సందర్భంగా భారతదేశానికి పరిమితమై ఆలోచించినప్పుడు సహజంగా భారతదేశం యొక్క మెజారిటీ ప్రజల యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తూ లేదా మెజారిటీ ప్రజలు విశ్వసించేటువంటి ఒక్కొక్క దేశవ్యాప్తంగా నూతన సంవత్సరం జరుపుకుంటాం. ప్రధానంగా తెలుగు ప్రాంతానికి పరిమితమై మాట్లాడుకున్నప్పుడు తెలుగు ప్రజలకు సంబంధించిన విషయంలో మనం తెలుగు సంవత్సరాన్ని కూడా జరుపుకుంటాం. అయితే గ్రెగేరియన్ క్యాలెండర్‌ను అనుసరిస్తున్నటువంటి ప్రపంచ మానవాళంతా కూడా జనవరి 1 నాడు నూతన సంవత్సరానికి ప్రారంభంగా భావిస్తారు. ఇవాళ 2024 సంవత్సరం అనేక విజయాలు, మరికొన్ని అపజయాలు, ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ప్రపంచ మానవాళి ఎంతో పురోగతి సాధించినప్పటికీ, ఆ సాధించినటువంటి ఘన విజయాల యొక్క ఫలితాలు సామాన్య మానవుడికి ఏ మేరకు అందాయనేటువంటి అంశం గూడా ఒక చర్చనీయాంశం. ఇవాళ అందుకే మేధావులు, బుద్ధిజీవులు ఈ రోజును ప్రధానంగా ఒక రకంగా గత కాలపు యొక్క చరిత్ర గమనాన్ని మూల్యాంకన చేసేటువంటి సందర్భంగా కూడా చూస్తారు. అదేవిధంగా రాబోయేటువంటి సంవత్సర కాలంలో మానవ సమాజం సాధించదలుచుకున్నటువంటి పురోగతిని కూడా ఒక అంచనా వేసి, ఒక భవిష్యత్ ప్రణాళికకు కూడా వ్యూహరచన చేసేటువంటి సందర్భం ఈరోజు మన ముందుంది మిత్రులారా. అయితే ఈ సందర్భంగా మిత్రులందరికీ భారతదేశంలో ఈరోజు జరిగినటువంటి జనవరి 1 తారీఖు నాడు 1818 జనవరి 1 తారీఖు నాడు ఈ దేశ చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన, ఒక అద్భుతమైనటువంటి చారిత్రక సంఘటన జరిగింది. ఆ సంఘటనకు సంబంధించినటువంటి కొన్ని చారిత్రక వివరాలు ఈరోజు మీ ముందు పెట్టాలనుకుంటున్నాను. బహుశా గత 20, 30 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్నటువంటి విద్యా రంగంలోకి ముఖ్యంగా అణగారిన సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి విద్యావంతులు, ప్రధానంగా దళితులు, బహుజనుల నేపథ్యం నుంచి వచ్చినటువంటి విద్యావంతులు చరిత్ర నిర్మాణానికి సంబంధించి భారతదేశం యొక్క చరిత్ర విజయ గాథలను కూడా మరొకసారి పునరాలించేటువంటి ప్రక్రియను ప్రారంభించినప్పుడు చరిత్రలో అనేక సందర్భాల్లో ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీల యొక్క రాజకీయ ప్రాతినిధ్యం, చారిత్రక ప్రాతినిధ్యాన్ని మళ్ళొకసారి చరిత్రలో వాటి స్థానాన్ని గురించి ప్రశ్నేసుకొని వాటిని అవలోకనం చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ ప్రధానంగా జనవరి 1, 1818 నాడు ఒక పెద్ద యుద్ధం జరిగింది. ఆ యుద్ధమే ఈనాడు మహారాష్ట్ర రాష్ట్రంలో భాగంగా ఉన్నటువంటి పూణే ప్రాంతానికి దాదాపు ఒక 30 కిలోమీటర్ల దూరంగా ఉన్నటువంటి కోరేగావ్ అనేటువంటి గ్రామంలో భీమా నది ఒడ్డున ఉన్నటువంటి గ్రామంలో జరిగినటువంటి భీమా కోరేగావ్ యుద్ధం. ఈ యుద్ధానికి సంబంధించి చాలా దురదృష్టకరమైన విషయం ఏంటంటే, చరిత్ర నిర్మాణం చేసేటువంటి చరిత్రకారులకు గూడా భావజాలాలుంటాయి, సిద్ధాంతాలుంటాయి. అట్లా మౌలికంగా చూస్తే చరిత్ర నిర్మాణంలో జాతీయవాద చరిత్ర నిర్మాణం ఒకటైతే, దానికి భిన్నంగా మార్క్సిస్టు భావజాలంతోని ప్రభావితం అయిపోయి, మార్క్సిస్టు హిస్టోరియోగ్రఫీ అనేటువంటిది కూడా ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందింది. దాని ప్రభావం భారతదేశంలో కూడా ఉంది. అటు జాతీయవాద చరిత్రకారులు మరియు ఇటు మార్క్సిస్టు దృక్పథంతోని భారతదేశ చరిత్రను రాయడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు ఇరువురు కూడా విస్మరించకున్నా కూడా జరిగిన చరిత్రను జరిగినట్టు చిత్రించకుండా వాటి వాస్తవాలను ఒక రకంగా తప్పుదోవ పట్టించేటువంటి చరిత్ర నిర్మాణమే చేసినారు. అందుకే నేను ఇందాక ప్రస్తావించినట్టు
ఈ దేశంలో విశ్వవిద్యాలయాల్లోకి, ఉన్నత విద్యలోకి దళితులు ప్రధానంగా ప్రవేశించిన తర్వాత, వారికి సంబంధించినటువంటి విజయ గాథల యొక్క వివరాలను వెతుకుతున్నప్పుడు, భీమా కోరేగావ్ యొక్క యుద్ధం ఒక చారిత్రక నేపథ్యం కలిగినటువంటిదిగా మనకు బయటికి రావడం జరిగింది. సబాల్టర్న్ హిస్టోరియోగ్రఫీ గావచ్చు, ఆ మేరకు ఇంకా లోతుగా చెప్పాలంటే, దళిత్ హిస్టోరియోగ్రఫీ అనేటువంటిది ఒక నేపథ్యం వచ్చినప్పుడు, ఈ భీమా కోరేగావ్ సంబంధించినటువంటి వివరాలు ఇవాళ మన ముందుకు చాలా విస్తృతంగా వస్తున్నాయి మిత్రులారా. దీని మీద చాలా సమాచారము ప్రసార మాధ్యమాల్లో వచ్చింది. దాని మీద రకరకాల చరిత్రకారులు పుస్తకాలు రాసినారు. అనేక పద్ధతిలో దానికి సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. ఇంతకు ముందు కూడా ఉంది. అయితే ఈరోజు జనవరి 1 కాబట్టి, ఈ జనవరి 1 సందర్భంగా దళిత దృక్పథంతోని, దళిత చరిత్ర నిర్మాణంలో నుంచి ఈ భీమా కోరేగావ్ యొక్క యుద్ధాన్ని ఎలా చూడాలనే దాని మీద కొన్ని విషయాలు మీ ముందు పెట్టదలుచుకున్నాను. మిత్రులారా, ఇవాళ వీటికి సంబంధించినటువంటి వివరాల్లో గనుక మనం చూస్తే, 1 తారీఖు నాడు 1818 జనవరి 1 తారీఖు నాడు ఈ యుద్ధం జరిగింది. మరి ఈ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? యుద్ధం జరగడానికి గల కారణాలేంది? ఆ యుద్ధం నుంచి ఆనాడు ఆ యుద్ధంలో పాల్గొన్నటువంటి మహర్ రెజిమెంట్ సాధించిన విజయాలేమిటి? ఆ మహర్ రెజిమెంట్ సాధించినటువంటి విజయ గాథలో నుంచి ఇవాళ దేశంలో నివసిస్తున్నటువంటి దాదాపు ఒక 1200 పైచిలుకున్నటువంటి షెడ్యూల్ కాస్ట్ వాళ్ళకు సంబంధించినటువంటి యువత ఏం నేర్చుకోవాలనేటువంటి ఇత్యాది విషయాలను కూడా మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. దాదాపు బ్రిటిష్ వాళ్ళు, అంటే మనకు పెట్టుబడిదారీ వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తున్నప్పుడు, బ్రిటిష్ కలోనియల్ రూలర్స్ 1600 కాలంలోనే భారతదేశంలోకి రావడానికి ప్రయత్నం చేసిన మాట మనందరికీ తెలుసు. 1800 కాలానికి ప్రధానంగా మహారాష్ట్రకు పరిమితమై మాట్లాడుకున్నప్పుడు 1730, 40 ప్రాంతంలోనే బ్రిటిష్ వాళ్ళు, అంటే బ్రిటిష్ కలోనియల్ రూలర్స్ ఈస్ట్ ఇండియా కంపెనీ రూపంలో వచ్చి, ఆ తర్వాత కాలంలో డైరెక్ట్‌గా ఈస్ట్ ఇండియా కంపెనీ విస్తరిస్తున్న క్రమంలో 1750 వరకే ఈస్ట్ ఇండియా కంపెనీ మహారాష్ట్ర ప్రాంతాలన్నిటిని కూడా అప్పుడున్నటువంటి సంస్థానాలను, ప్రిన్సిలీ స్టేట్స్ అంటారు ఇంగ్లీష్‌లో, వాటిని ఆక్రమించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఆ రకంగా 1750 కాలానికి అప్పటికి మహారాష్ట్ర ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అనంటే పీష్వాలు. ఇక పీష్వాలకు సంబంధించి ఇవాళ పుంఖానుపుంఖలుగా చరిత్రలో అనేక రకాల ఆధారాలున్నాయి. పీష్వాలు కూడా రాజరిక వ్యవస్థను అనుబంధంగా చేసుకొని పరిపాలిస్తున్నటువంటి వాళ్ళే. అయితే వాళ్ళకి అదనంగా ఒక రాజరిక వ్యవస్థ మాత్రమే కాదు, పీష్వాలంటేనే వాళ్ళకు ఒక అదనంగా ఇంకొక నేపథ్యం కూడా ఉన్నట్టు చరిత్రకారులు మన ముందు వివరాలు తీసుకొచ్చినారు. ఏమిటి అదంటే, పీష్వాలు మహారాష్ట్రాన్ని పరిపాలిస్తున్నప్పుడు, పీష్వాలు పూణేను కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తున్నప్పుడు, అక్కడ అంటరానితనం అనేటువంటి ఒక వివక్షత తారాస్థాయికి చేరుకొని, ముఖ్యంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి మహర్సు, మాంగ్సు, చెమర్సు, ఈ రకంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి అంటరాని కులాలకు సంబంధించిన ప్రజల యొక్క జీవన చిత్రణ చాలా అగమ్యగోచరంగా ఉన్నట్టు, అనేక రకాల హింస జరిగినట్టు, అనేక రకాల దోపిడీ జరిగినట్టు, ఒక రకంగా చెప్పాలనంటే మూతికి ముంత, నడుముకు చీపురు కట్టుకొని దళితులు వీధులలో తిరిగేటువంటి పరిస్థితి. ఒక రకంగా సామాజికంగా విపరీతమైన వివక్షత, ఆర్థికంగా దోపిడీ పీష్వాల కాలంలో జరిగినట్టు చరిత్రలో మనకు చూస్తే తెలుస్తది. అట్లాంటి పీష్వాలు పరిపాలిస్తున్నటువంటి పూణే ప్రాంతాన్ని కూడా 1750, 60 60 కాలంలో బ్రిటిష్ వాళ్ళు, ఈస్ట్ ఇండియా కంపెనీ ఆక్రమించుకుంది. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా కూడా పీష్వాలు కూడా అదే స్థాయిలో తిరుగుబాటు చేసేటువంటి ప్రయత్నం చేసినారు. ఆ క్రమంలోనే 1779లో జరిగినటువంటి వాగ్దామ్ యుద్ధం అనేటువంటిది కూడా ఒక చారిత్రక నేపథ్యం ఉంది. ఈ వాగ్దాన్ యుద్ధంలో ఎవరు పాల్గొన్నారనేది చెప్పదలుచుకున్నాను నేను. ఈ యుద్ధంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి మరియు పీష్వాలకు మధ్య ఆ యుద్ధం జరిగింది. అయితే ఆనాడు పీష్వాలు ఆ యుద్ధంలో గెలవడానికి ప్రధాన కారకులు ఎవరు అని గనుక మనం చరిత్రలోకి తొంగి చూస్తే, పీష్వా సైన్యంలో పదాతి దళానికి నాయకత్వం వహించినటువంటి మహర్లు,
మహర్లు పీష్వాల తరపున 1779లో జరిగినటువంటి వాగ్దాన యుద్ధంలో పోరాటం చేయడం ద్వారా ఆధునిక సాయుధ సంపత్తి ఉన్నటువంటి బ్రిటిషు సైన్యాలను గూడా ఓడించగలిగినారు. అయితే చాలా దురదృష్టకరమైనటువంటి విషయం ఏంటంటే, యుద్ధ కాలంలో యుద్ధం చేసినప్పుడు, పీష్వాలు కష్టకాలంలో ఉన్నప్పుడు మాత్రము మహారాష్ట్రలో ఉన్నటువంటి మహర్లను, మాంగులను వాడుకున్నారు తప్ప, ఆ తర్వాత మళ్ళీ యథావిధిగా సామాజికంగా వివక్షత జరిగింది. దళితుల మీద దాడులు, దళితుల మీద అనేక రకాలైనటువంటి హింస జరిగినటువంటి సందర్భం ఉంది. ఆ వివక్ష అక్కడితో ఆగకుండా యుద్ధంలో గెలిచిన తర్వాత ఈ మహర్లకు సంబంధించి గాని, మాంగులకు సంబంధించినటువంటి ఈ జాతి ప్రజల్ని సామాజికంగా వివక్షకు గురి చేయడము, ఆర్థికంగా దోపిడీ చేయడము, అసలు వాళ్ళను మనుషులుగానే చూడలేనటువంటి పరిస్థితి ఆ యొక్క ఆహ్, శిక్షలేసినటువంటి పద్ధతి ఉండడం ద్వారా వాళ్ళు ఆ తర్వాత కాలంలో పీష్వాలకు వ్యతిరేకంగా పీష్వాల సైన్యం నుంచి బయటకొచ్చి ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధ్వర్యంలో నిర్మాణం అవుతున్నటువంటి బ్రిటిష్ సైన్యంలో చేరడం జరిగింది. అట్లా చేరినటువంటి సైన్యము తదనంతర కాలము ఈస్ట్ ఇండియా వాళ్ళు భారతదేశంలో మహారాష్ట్ర చుట్టుపక్కల ఎక్కడ గూడా బ్రిటిష్ వారికి మరియు స్థానికంగా ఉన్నటువంటి రాజు వ్యవస్థలకు జరిగిన యుద్ధాలలో పాల్గొని బ్రిటిష్ వారికి సహకారం అందించినటువంటి చరిత్ర కూడా మనందరికీ తెలుసు. అయితే అది అక్కడ ఇది ఇది నేపథ్యం. ఆ నేపథ్యంలో నుంచి తర్వాత కాలంలో పూణే ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి పూణే ప్రాంతాన్ని ఆక్రమించేటువంటి ప్రయత్నము మొట్టమొదటిసారిగా రెండవ బాజీరావు పీష్వా అనేటువంటి ఒక పీష్వా మహారాజు ఈస్ట్ ఇండియా కంపెనీ మీద యుద్ధం ప్రకటించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు, ఆ ప్రయత్నాలన్నిటిని కూడా పసిగట్టినటువంటి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంబంధించినటువంటి ఒక అధికారి లెఫ్టినెంట్ కల్నల్ పిల్మన్స్ అనేటువంటి అధికారి ఆయనకు ఈ సమాచారం రావడం, ఆ తర్వాత అప్పటికే 1810, 1815 నాటికే ఈస్ట్ ఇండియా కంపెనీ అనేక యుద్ధాలలో పాల్గొని సైన్యం కొంత నష్టపోయిన మాట వాస్తవం. సైనికులు తగినంత సంఖ్యలో లేకపోవడం వల్ల ఈ బ్రిటిష్ ఇండియాకు సంబంధించినటువంటి సైనిక వ్యవస్థ ఒక రకంగా కష్టకాలాల్లో చిక్కుకున్నటువంటి కాలం అది. అదే కాలంలో రెండో బాజీరావు పీష్వా యుద్ధాన్ని ప్రకటించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుసుకున్న తర్వాత, మరి ఇప్పుడు మళ్ళీ పీష్వాలకు వ్యతిరేకంగా యుద్ధం చేయవలసినటువంటి ఒక చారిత్రక అనివార్యత ఈస్ట్ ఇండియా కంపెనీకి, బ్రిటిష్ వాళ్ళకి ఏర్పడ్డది. ఆ నేపథ్యంలో ఈ ఇప్పుడు ఈ యుద్ధంలో మళ్ళీ పీష్వాలు గూడా పీష్వా సైన్యంలో గూడా ఈ ఆనాడు మహారాష్ట్రలో ఉన్నటువంటి పీష్వాలతో పాటు వాళ్ళ సైన్యం పదాతి దళం గావచ్చు, అశ్వక దళం గావచ్చు, చాలా బలమైనటువంటి యుద్ధ నైపుణ్యం ఉన్నటువంటి వాళ్ళే. కేవలం వాళ్ళ దగ్గర మందుగుండు సామాగ్రి లేదు, అత్యాధునిక రైఫిల్స్ లేవు గానీ, బట్ విలువిద్యలో చాలా ఆరితేరినటువంటి సైన్యం వాళ్ళ దగ్గర ఉన్న మాట బ్రిటిష్ వాళ్ళు, ముఖ్యంగా ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు గుర్తించినటువంటిది మనకు మనకు అర్థమైతుంది. అట్లాంటి సందర్భంలో మళ్ళీ ఈ మరి రెండవ బాజీరావు పీష్వా యుద్ధానికి ఆయన ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ఎట్లాగా యుద్ధం జరుగుతుందని గమనించినటువంటి ఆనాడు ఉన్నటువంటి లెఫ్టినెంట్ కల్నల్ పిల్మన్స్ ఏం చేశారంటే 1779లో జరిగినటువంటి వాగ్దామ్ యుద్ధంలో వీరోచితంగా పోరాడినటువంటి మహదేవ్ షిండే నాయకత్వంలో వీరోచితంగా పోరాడినటువంటి మహర్ రెజిమెంట్ తనకు గుర్తు రావడం జరిగింది. నేను ఇందాక చెప్పినట్టు ఆ మహర్ రెజిమెంట్ ముంబై కేంద్రంగా మహర్ రెజిమెంట్ ఏర్పడ్డది. బ్రిటిష్ సైన్యంలో భాగంగానే మహర్లకు సెపరేటు సైనిక రెజిమెంట్ అనేది కూడా బ్రిటిష్ ఇండియాలో ఉండేది. అప్పుడు పిల్మెన్స్ మళ్ళీ అక్కడికి ఎళ్లి అక్కడ ఈ మహర్ రెజిమెంట్‌కు నాయకత్వం వహిస్తున్నటువంటి సిరిమూర్ బ్రిటిష్ కాంప్‌లో ఉన్నటువంటి అతను మహర్ రెజిమెంట్ దగ్గర అతని పేరు షికాగావ్ అనేటాయనే బ్రిటిష్ ఆధీనంలో ఉన్నటువంటి మహర్ రెజిమెంట్‌కు సుబేదారిగా అంటే ఒక నాయకుడిగా, ఒక సుబేదారుగా, ఒక లెఫ్టినెంట్‌గా పనిచేస్తున్నాడు. ఆయనను అభ్యర్థించడం జరిగింది. అయితే అక్కడ ఇవాళ చరిత్రలో చాలా దుర్మార్గమైనటువంటి తప్పుడు చరిత్రను రాసి, చరిత్రలో మహర్లు పీష్వాలకు వ్యతిరేకంగా పోరాడిన నేపథ్యాన్ని కూడా తప్పుడుగా రాయడము, ప్రచారం చేయడం జరుగుతుంది. కొంతమంది పనిగట్టుకొని మహర్ల యొక్క వీరోచిత గాథను, మహర్లు వాస్తవానికి
పీష్వాలకు వ్యతిరేకంగా ఏ నేపథ్యంలో, ఏ కారణం చేత యుద్ధంలో వ్యతిరేకంగా వాళ్ళు పోరాడవలసొచ్చిందో చెప్పకుండా, కొంతమంది చరిత్రకారులు ఎక్కడి దాకెళ్తున్నారనంటే, మహర్లు ఈ దేశ వాసులయ్యుండి, ఈ భూమి పుత్రులయ్యుండి, ఈ దేశంలో ఉన్నటువంటి పీష్వాలకు వ్యతిరేకంగా కొంతమందయితే ఎక్కడి దాకెళ్తున్నారంటే, శివాజీ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా మహర్లు పోరాటం చేసిరనేటువంటి ఒక తప్పుడు చరిత్ర నిర్మాణం చేస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ జరిగిన చరిత్ర ఏమిటి? వాస్తవాల్లోకి మనం తొంగి చూస్తే ఏం కనబడతదంటే, 1779లో అదే మహర్లు పీష్వాల ఆధ్వర్యంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం చేసిండ్రు. పోరాటం చేసి యుద్ధంలో గెలిపించారు పీష్వాలను. వాళ్ళు యుద్ధంలో గెలిచిన తర్వాత వాళ్ళు అడిగినటువంటి ఒకే ఒక ప్రశ్న ఏమిటంటే మా పీష్వాలని, "అయ్యా ఇప్పటికైనా మమ్మల్ని మనుషులుగా గుర్తించండి. మేము మా జీవితాలను త్యాగం చేసి, మనసా వాచా కర్మన రాజ్యం కోసం పనిచేస్తున్నాం. మీకోసం పనిచేస్తున్నాం. మమ్మల్ని అంటరాని జాతులుగా చూడొద్దు" అనంటే, అది ఎట్లా కుదురుతది? అది సామాజిక నేపథ్యం, అది వారసత్వం, సనాతనంగా వస్తున్న ధర్మం అని చెప్పేసి, ఆ చిన్న కోరికను గూడా వాళ్ళు నిరాకరించడం జరిగింది. ఆ నేపథ్యంలో నుంచే తర్వాత కాలంలో వాళ్ళు బ్రిటిష్ సైన్యంలో కలిసినటువంటి సందర్భం. ఎప్పుడైతే ఈ అభ్యర్థన ఫిల్మెంట్స్ నుంచి వచ్చిందో, అప్పుడు శివగా మళ్ళొక్కసారి బాజీరావుకు వర్తమానం పంపుతాడు. అయ్యా మరి బ్రిటిష్ వాళ్ళు యుద్ధము యుద్ధానికి సిద్ధమైతున్నారు. ఆ యుద్ధంలో మా సహకారం కోరుతున్నారు. మీరు ఇప్పటికైనా మీరు విధించినటువంటి సామాజిక వివక్షత ఏదైతే ఉందో, అంటరానితనాన్ని పాటించడం అనేది అది న్యాయమైనది, అది ధర్మమైనది, సనాతన ధర్మంలో భాగమని మీరు అంటున్న దాన్ని విరమించి, రాజ్యంలో ఇట్లాంటి ఒక వివక్షత లేనటువంటి పరిస్థితులు కల్పిస్తామని మీరు చెప్తే, మేము యుద్ధంలో పాల్గొనమని చెప్పేసి కూడా వర్తమానాన్ని పంపించడం జరుగుతది. కానీ అయినప్పటికీ పీష్వాలు ఏంటంటే, శివాజీ మహారాజు చాలా గొప్పవాడు. దాన్నెవరు కాదనలేరు. తదనంతర కాలంలో వారి వారసులుగా వచ్చినటువంటి పీష్వాలు బాజీరావు బాజీరావు పీష్వా గావచ్చు, మొదటి బాజీరావు పీష్వా గావచ్చు, తర్వాత అశ్వన్ రావు గావచ్చు, వీళ్ళందరూ గూడా ఏంటంటే, ఈ కుల వ్యవస్థను ముఖ్యంగా అంటరానితనాన్ని ఒక గొప్ప ప్రైడ్‌గా వాళ్ళు భావించి, ఈ అంటరాని వ్యవస్థను అలాగే కొనసాగించాలని వాళ్ళు భావించినారు. సుబేదార్ పంపినటువంటి వర్తమానానికి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. అప్పుడు అనివార్యంగా మళ్ళీ మహార్ రెజిమెంటు బ్రిటిష్ ఇండియాలో భాగంగా, బ్రిటిష్ రెజిమెంట్‌లో భాగంగా, బ్రిటిష్ సైన్యంలో భాగంగా యుద్ధంలో పాల్గొనడం జరిగింది. అలా ఆ యుద్ధమే ఇవాళ చరిత్రలో భీమా కోరేగావ్ యుద్ధంగా చరిత్రలో నిలబడ్డది. ఆడ జరిగినటువంటిదేంటి? అప్పుడు రెండో బాజీరావు పీష్వా ఆధ్వర్యంలో వచ్చినటువంటి సైన్యం యొక్క సంఖ్య ఎంతో తెలుసా మిత్రులారా? దాదాపు 20,000 మంది పదాతి దళం, 8,000 మంది అశ్వక దళం. టోటల్‌గా 28,000 మంది అత్యాధునిక సైనిక నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు భీమా నది ఒడ్డున వాళ్ళు చేరుకొని బ్రిటిష్ ఇండియా మీద వాళ్ళు యుద్ధం ప్రకటించడం జరిగింది. చాలా విచిత్రం ఏందనంటే కేవలం 500 సంఖ్యలో ఉన్నటువంటి మహర్ రెజిమెంటు హోరాహోరీన పోరాడి ఆ భీమా కోరేగావ్ యుద్ధంలో దాదాపు 20,800 సైన్యాన్ని తుదముట్టించడం జరిగింది. ఆ తుదముట్టించిన తర్వాత ఆ కాలంలో ఆ యుద్ధము చరిత్రలో అదొక పెద్ద చరిత్ర అయింది. చరిత్రకారులకు అంతుబట్టలేదు. యుద్ధంలో ఆరితేరినటువంటి క్షత్రియులకు కూడా అర్థం కాలేదు. కేవలం 500 మంది సైనికులు. ఆ సైనికులెవరు? ఆనాడున్నటువంటి కుల వ్యవస్థలో భాగంగా, ఆనాడున్నటువంటి ఆచారాల్లో భాగంగా ఆ సైనికులు ఏనుగుల మీద ఎక్కి పోరాటం చేయకూడదు. ఆ సైనికులు యుద్ధంలో కేవలం నేల మీద ఉండి మాత్రమే యుద్ధం చేయాలి. అందుకనే వాళ్ళని పదాతి దళంగానే పరిమితం చేశారు. ఈవెన్ బ్రిటిష్ వాళ్ళు కూడా వాళ్ళకు అశ్వక దళంలో చేర్చుకోలేదు. అయినప్పటికీ భూతల్లి మీద నిలబడి హోరాహోరున పోరాడి విజయాన్ని సాధించినటువంటి ఒక గణనీయమైన చరిత్ర మహర్లకు ఉంది మిత్రులారా. అట్లాంటి మహార్ సైన్యం, మహార్ రెజిమెంటు 500 మంది, 20,800 మంది పీష్వాల యొక్క సైన్యాన్ని యుద్ధంలో ఓడించినారు. ఆ యుద్ధంలో ఓడించిన తర్వాత, ఆ యుద్ధం విజయవంతమైన తర్వాత మొత్తము పూణే ప్రాంతం నుంచి మొదలుకుంటే ఈనాడు ఉన్నటువంటి నాగపూర్ వరకు కూడా బ్రిటిష్ యొక్క పరిపాలన విస్తరణ జరిగింది. ఆ రకంగా పీష్వాలు వాళ్ళకై వాళ్ళే పీష్వాలు ముఖ్యంగా చిట్ట చివరన ఉన్నటువంటి ఈ రెండవ బాజీరావు పీష్వా ఎవరైతే ఉన్నారో కులహంకారి. కుల వ్యవస్థను అణువణువున తను తను నింపుకొని ఉన్నవాడు కాబట్టి గొప్ప యుద్ధ నైపుణ్యం ఉన్నటువంటి మహార్ రెజిమెంట్ అని మహర్లను కూడా కోల్పోవడం జరిగింది. ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళు విజయం సాధించడం జరిగింది.
విజయం సాధించిన తర్వాత దాంట్లో ఆ యుద్ధంలో దాదాపు ప్రధానంగా 22 మంది మహర్ రెజిమెంట్‌లో పనిచేసిన యుద్ధ వీరులు వీరమరణం పొందితే, ఆ తర్వాత కాలంలో మళ్ళీ దాని మీద 1818లో ఈ సంఘటన జరిగినప్పుడు, మళ్ళీ 1927లో మహర్లు, మాంగులు మహారాష్ట్రలో ఉన్నటువంటి అశేష ప్రజానీకం అంతా గూడా బ్రిటిష్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే 1927లో భీమా నది ఒడ్డున ఉన్నటువంటి కోరేగాం గ్రామంలో విజయ దివాస్, విజయ స్తంభాన్ని అంటే చరిత్రలో విజయం సాధించిన తర్వాత రాజులు వాళ్ళ యొక్క విజయానికి ప్రతీకగా వాళ్ళు శాసనాలేస్తారు. కానీ మనం ఆధునిక ప్రపంచంలోకి అడుగినలం కాబట్టి అక్కడ ఒక పెద్ద స్తూపాన్ని నిర్మించినారు. ఆ స్తూపం మీద మరణించినటువంటి మహర్ రెజిమెంట్‌కు సంబంధించిన 22 మంది యుద్ధ వీరుల యొక్క పేర్లను అక్కడ శిలాఫలకం మీద నిర్మాణం చేయడం జరిగింది. ఆ తర్వాత కాలంలో చాలా చరిత్ర ఎంత వైరుధ్యాలతో కూడుకుంటదనేది ఈ భీమా కోరేగాం యుద్ధాన్ని చూస్తే అర్థమైతది. ఒకవైపు 1779లో పీష్వాల తరపున పోరాడినటువంటి మహర్లకు న్యాయం ఏం జరగలేదు. అక్కడ వివక్ష అట్లే ఉంది. 1818లో భీమా కోరేగాం యుద్ధంలో 500 మంది 20,800 మందిని తుదముట్టిస్తే బ్రిటిష్ వాళ్ళు తర్వాత కాలంలో ఈ దేశంలో ఉన్నటువంటి బ్రాహ్మణ వాదులతోని చీకటి ఒప్పందం చేసుకొని లాస్ట్‌కు బొంబాయి కేంద్రంగా ఉన్నటువంటి మహా రెజిమెంట్‌ను కూడా రద్దు చేసేటువంటి ప్రయత్నాలు చేసినారు. రద్దు చేసినారు. అంటే యుద్ధంలో ప్రాణాలను తెగించి పోరాటం చేసినటువంటి మహర్ల చరిత్ర ఎక్కడ గూడా విజయగాథల చరిత్రలోకి రాకుండా అటు పీష్వాలు అడ్డుకున్నారు. ఇటు బ్రిటిష్ వాళ్ళు గూడా అడ్డుకున్నారు. ఆ తర్వాత కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కరు జాతీయ స్థాయిలో నాయకుడిగా ఎదిగిన తర్వాత ఈ మహర్ రెజిమెంట్‌కు సంబంధించినటువంటి చారిత్రక వివరాలన్నీ బయటికి తీసి, ఆనాడు ఆయనకున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆయనకున్నటువంటి వెసులుబాటును వాడుకొని బ్రిటిష్ ప్రభుత్వాన్ని మళ్ళీ వాళ్ళని ఒప్పించి, ఆ తర్వాత మహర్లను, మాంగులను, సిండేలను వీళ్ళందరినీ కూడా సైన్యంలో చేర్చుకునేటువంటి ఒక ఒప్పందాన్ని చేయడం కూడా జరిగింది. ఇది వాస్తవానికి ఈ వాస్తవ చరిత్ర మిత్రులారా. కానీ ఈ వాస్తవ చరిత్రను ఎక్కడ గూడా రాకుండా విచిత్రం ఏందనంటే ఆ తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ దాదాపు 1920, 25 నుంచి ఆయన 1927 డిసెంబర్ 25 నాడు మనుస్మృతిని దగ్ధం చేసినప్పుడు గూడా ఆయన ఒక స్టేట్‌మెంట్ చేయడం జరిగింది. ఇవాళ ప్రాణ రక్షణ కోసం, మనల్ని మనము కాపాడుకోవడం కోసం, మనకు మనం ఆత్మగౌరవ జీవితాన్ని కొనసాగించాలంటే, మనకు మనమే సైనికులుగా బయలుదేరాలి అనేటువంటి ఒక చారిత్రక నేపథ్యం మనకు చరిత్రలో ఉంది. మహా రెజిమెంట్ ఉందని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ అనేక సందర్భాల్లో చెప్పేవాడు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా బాబాసాహెబ్ అంబేద్కర్ బతుకున్నంత కాలం ప్రపంచం అంతా గూడా జనవరి 1 తారీఖు నాడు కేకులు కట్ చేసుకొని వాళ్ళకున్నటువంటి పరిధిలో అనేక ఆనందోత్సవాలను, సంబరాలను అంబరానంటే విధంగా వాళ్ళు చేసుకుంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రతిరోజు, ప్రతి సంవత్సరం జనవరి 1 తారీఖు నాడు చాలా బాధాతప్త హృదయంతోని భీమా కోరేగాంను సందర్శించేవాడు. జనవరి 1 వచ్చిందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భీమా నది ఒడ్డున ఉండేవాడు. కోరేగాము స్తూపం దగ్గరికెళ్ళి ఆ అమరవీరులకు నివాళులర్పించేవాడు. అక్కడి నుంచి స్ఫూర్తిని తీసుకోవాలని చెప్పినాడు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ తర్వాత కాలంలోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గూడా ఎప్పుడైతే తన యొక్క ఉద్యమ పరంపర కొనసాగిస్తూ అటు కాంగ్రెస్ యొక్క కపట నాయకత్వాన్ని, ఆ రకంగా దేశంలో ఉన్నటువంటి పేరెన్నికగన్న అనేక రాజకీయాలను గమనిస్తూ తను ఒకటి నిర్ణయించుకున్నాడు. రాజకీయాలను, సామాజిక నేపథ్యాన్ని, ఉద్యమాలను తన జ్ఞానం ద్వారా నడిపిస్తూనే గ్రామాల్లో ఉన్నటువంటి అశేష ప్రజానీకం యొక్క ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కోసం సమతా సైనిక్ దళ్ అనేటువంటి దాన్ని పెట్టాలనుకున్నాడు. మహా రెజిమెంట్ యొక్క నేపథ్యంలో నుంచే సమతా సైనిక్ దళ్ అనేటువంటి ఒక వాలంటరీ ఫోర్స్‌ను కూడా ఆ తర్వాత కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నిర్మించినటువంటి నేపథ్యాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ భీమా కోరేగాంకి సంబంధించినటువంటి నేపథ్యము, చరిత్ర ఇది వాస్తవానికి. అంటే యుద్ధ వీరులు ఇది ఏం చెప్తుంది మనకు? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దళిత జాతులంతా కూడా యుద్ధ వీరులు. నీతికి, నిజాయితీకి కేంద్రంగా పనిచేసిన వాళ్ళు, న్యాయం కోసం పనిచేసిన వాళ్ళు, ఆత్మగౌరవం కోసం పనిచేసిన వాళ్ళు. ఆ రకంగా రాజరిక వ్యవస్థ ఉన్నప్పుడు, ఆధునిక వ్యవస్థలో ఎన్నడైనా గూడా న్యాయం వైపు, ఆత్మగౌరవం వైపే నిలబడ్డారు. ప్రాణాలు సైతం తెగించి యుద్ధంలో పాల్గొనడానికి వాళ్ళు అడిగినటువంటిది ఏంటిది? కేవలం మమ్మల్ని మనుషులుగా గుర్తించమని మాత్రమే వాళ్ళు అటు పీచ్ వాళ్ళని అడిగినారు, ఇటు బ్రిటిష్ వాళ్ళని అడిగినారు. కేవలం ఆత్మగౌరవంగా
నన్ను మనిషిగా గుర్తించమని ప్రాణత్యాగం చేయడానికి నిలబడ్డటువంటి ఒక చారిత్రక నేపథ్యం కలిగింది భీమా కోరేగావ్ యుద్ధం. అట్లాంటి యుద్ధాన్ని తర్వాత క్రమంలో జాతీయవాద చరిత్రకారులు గాని, మార్క్సిస్టు నేపథ్యం నుంచి చరిత్ర నిర్మాణం చేసిన మార్క్సిస్టు చరిత్రకారులు గాని, ఆ మాటకొస్తే సబాల్టర్న్ హిస్టోరియోగ్రఫీగా వచ్చినటువంటి వాళ్ళు కూడా ఎవరు కూడా సమగ్రంగా ఈ వివరాలను వాళ్ళు ప్రపంచ మానవాళికి లేదా ఈ దేశంలో మానవ సమాజం ముందుకు తీసుకురాలేదనేటువంటిది ఒక విమర్శ వాళ్ళ మీద ఉంది. ఇది విమర్శే కాదు. ఇది నిజమైనటువంటిది కూడా. దళితులు ముఖ్యంగా విశ్వవిద్యాలయ స్థాయిలోకొచ్చిన తర్వాత దళిత నేపథ్యం నుంచి భారతదేశ రాజకీయాలను, భారతదేశ చరిత్రను మళ్ళీ పునర్లిఖించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇట్లాంటి అనేక దాచివేయబడిన దాచివేయబడినటువంటి చరిత్ర వాస్తవాలు బయటకొస్తున్నాయి. ఈ భీమా కోరేగావ్ ఇవాళ ఎందుకు మనం దీన్ని గుర్తు చేసుకోవాలనంటే, జనవరి 1 తారీఖు నాడు భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఈ తరం పిల్లలు జనవరి 1 అంటే కేకులు కట్ చేయడము, లేదంటే పార్టీలు చేసుకోవడము, లేదంటే అనేక రకాల వాటికి వ్యసనాలకు వాళ్ళు అలవాటు పడిపోతున్నారు. ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి దాదాపు 20% దళితులు, ఆదివాసులు, బహుజనులు అంటే అశేష ప్రజానీకం అంతా గూడా జనవరి 1ను పండుగ వాతావరణంగా చూసుకుంటూనే, ఆ పండుగ జరుపుకోవడానికి ఇవాళ స్వేచ్ఛగా ఇంత స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నామంటే, ఇంత సమానత్వాన్ని దేశంలో కలిగి ఉంటున్నామంటే, ఇంత న్యాయంగా, ఇంత ధర్మంగా, ఇంత ఆత్మగౌరవంగా మనం బతుకుతున్నామనంటే, దానికి కారణము చరిత్రలో ఎంతోమంది ప్రాణత్యాగాలు జేసినారు. అట్లా ప్రాణత్యాగాలు చేసినటువంటి మహర్ వీరులను మరొకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ భీమా కోరేగావ్ యుద్ధానికి సంబంధించిన చరిత్ర ఇంకా పాఠ్యపుస్తకాల్లోకి రావాలి. ఇంకా విశ్వవిద్యాలయాల్లోకి రావాలి. దీని మీద ఇంకా పరిశోధన జరగాలి. చివరి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇట్లాంటి ఒక దళిత అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్మించే క్రమంలో కేవలం అంటరానితనాన్ని తీసేస్తే మేము యుద్ధంలో పాల్గొనమని అడిగినటువంటి ఒక మహర్ రెజిమెంటు అట్లాంటి నేపథ్యం ఉన్నటువంటిది. ఆ తర్వాత కాలంలో బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆయన ఆయన యొక్క కృషి వల్ల అది దాదాపు 1950 వరకు గూడా మహర్ రెజిమెంటు బ్రిటిషు ఆధీనంలో కొనసాగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత గూడా ఇవాళ మహార్ రెజిమెంట్ అనేది కేవలం మహర్లకే పరిమితం గాకుండా పేరు మాత్రం మహార్ రెజిమెంట్ అనేది ఉంది. గోర్ఖా రెజిమెంట్ లాగానే మహార్ రెజిమెంట్ ఉంది. కాపోతే ఈ దేశంలో ఉన్నటువంటి అందరూ సైన్యంలో చేరాలనుకున్న వాళ్ళందరూ కూడా ఆ మహార్ రెజిమెంట్‌లో చేరుతున్నారు. ఇది వర్తమానానికి సంబంధించినటువంటి వివరాలు. అయితే ఈ మధ్య కాలంలో ముఖ్యంగా 2018లో ఒక సంఘటన జరిగింది. ఏంటిది ఆ సంఘటన? ఈ సంఘటనకు నేపథ్యం ఏమిటనంటే భారత ప్రభుత్వం ఈ భీమా కోరేగావ్ దగ్గర ముఖ్యంగా ఈ లెఫ్ట్ సంఘాల వాళ్ళు అంటే మార్క్సిజాన్ని, మావోయిజాన్ని ప్రేరణగా తీసుకొని పనిచేస్తున్నటువంటి మేధావులు, సంఘాలు, వాళ్ళ నాయకత్వం అంతా గూడా ప్రతి సంవత్సరం అక్కడికెళ్ళి సభలు పెట్టి మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది. అంతకుముందు బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నప్పుడు అది 100కి 100% దళిత నేపథ్యం నుంచి జరిగినటువంటి ఒక పోరాట పరంపర ఉంది. అంబేద్కర్ అనంతరము దళిత్ ప్యాంథర్ మూవ్‌మెంట్ వచ్చిన తర్వాత 1970లో ఆ తర్వాత తదనంతర కాలంలో వచ్చినటువంటి మార్క్సిజాన్ని, అంబేద్కరిజాన్ని రెండిటిని కలిపి విముక్తి పోరాటాలు చేయాలనేటువంటి ఒక ప్రయత్నం జరిగిన మాట వాస్తవం. దళిత్ ప్యాంథర్ మూవ్‌మెంట్ అనేది మహారాష్ట్ర కేంద్రంగా 1970, 80లో చాలా ఉవ్వెత్తున లేచి వచ్చింది. దానివల్ల ఎంతో పురోగతి కూడా వచ్చింది. దాన్ని కాదనలేం గానీ, ఆ తర్వాత కాలంలో ముఖ్యంగా 2000 కాలం నుంచి దళితులు మళ్ళీ మార్క్సిజానికి, అంబేద్కరిజానికి అనేక విషయాల్లో పొసగటం లేదని చెప్పేసి అంబేద్కరిజాన్ని స్వతంత్రంగా నడుపుతున్నప్పుడు, అందులో భాగంగా ఉన్నటువంటి మార్క్సిస్టులు లేదా అంబేద్కర్ వాదాన్ని వాళ్ళ అవసరాల కోసం వాడుకున్నటువంటి ఈ రాడికల్ లెఫ్ట్ వాదులు, మేధావులంతా గూడా భీమా కోరేగావ్‌ను ఒక జాతుల మధ్య కొట్లాట పెట్టించే విధంగా, కులాల మధ్య కొట్లాట పెట్టించే విధంగా, వైరుధ్యాలు పెంచే విధంగా, శత్రుత్వాలు పెంచే విధంగా, ముఖ్యంగా జాతీయ భద్రతకే ప్రమాదం వచ్చే విధంగా మాట్లాడడం జరుగుతుందని చెప్పేసి 2018లో భీమా కోరేగావ్ దగ్గర జరిగినటువంటి సభలు, సమావేశాల మీద ఇవాళ అట్లాంటి పరిస్థితి లేదు. ఆ తదనంతర కాలంలో అనేక మంది అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ కావడం జరిగింది. ప్రభుత్వాలు వాళ్ళు అరెస్ట్ చేసి జైలు పెట్టడం జరిగింది. సరే ఇవాళ రాజ్యాంగానికి లోబడి పనిచేస్తున్నటువంటి మరి అంబేద్కర్ వాదం ఏం పాపం చేసింది? బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చిండు. బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచనలకు అనుగుణంగా పనిచేస్తున్నటువంటి దళిత విముక్తి పోరాటాలను కూడా
ఇవాళ భీమా కోరేగావ్ దగ్గరికెళ్ళి దళితులు, మహర్లు, మాంగులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంటరాని జాతులందరూ ఎళ్లి ఆ యుద్ధాన్ని తలుసుకొని, ఆ యుద్ధ వీరులను స్మరించుకునేటువంటి సందర్భం గూడా లేకుండా పోయింది. కాబట్టి చరిత్రను ఉన్న వాస్తవ చరిత్రను చరిత్రగా చూడాలి. ఈ సందర్భంగా నేనొక విజ్ఞప్తి కూడా చేయదలుచుకున్నాను. ముఖ్యంగా మార్క్సిస్ట్ మేధావులు, మార్క్సిస్టు ఉద్యమాలను చేసేటువంటి నాయకత్వం గూడా మార్క్సిస్టు ఉద్యమాల్లో భాగంగా ఈ దేశాన్ని మార్క్సిస్టు దృక్పథంతోని మీరు నిర్వచించదలుచుకుంటే, ఈ దేశంలో మార్క్సిస్టు ఆలోచన విధానంతోని విముక్తి చేయదలుచుకుంటే, మీ పోరాటాలు మీరు చేయండి. మాకేం అభ్యంతరం లేదు. కానీ దళితవాదాన్ని ముఖ్యంగా అంబేడ్కరిజంలోకి వచ్చేసి అంబేడ్కరిజాన్ని మింగేసేటువంటి ప్రయత్నం చేయడం ద్వారా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటి ఒక చారిత్రక నేపథ్యం ఉన్న భీమా కోరేగావ్ యొక్క సంఘటన కూడా చరిత్రలో ఇవాళ ఏమైపోయిందనంటే అది దేశద్రోహానికి సంబంధించినటువంటి సింబల్‌గా చూయిస్తున్నారు. కాబట్టి అటు మార్క్సిస్టులు, ఇటు జాతీయవాద దృక్పథంతో పనిచేస్తున్న వాళ్ళు, మాట్లాడుతున్న వాళ్ళు, రాజకీయ పార్టీలు 2 వేరు వేరు పాయలుగా వస్తున్నా, మొత్తంగా అవి చేసినటువంటి పెద్ద అగాధం, అన్యాయం ఏమిటంటే, నిజమైన దళిత చరిత్రకు వాళ్ళు అడ్డంకుగా నిలబడుతున్నారు. కాబట్టి ఈ దేశంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంగా పనిచేస్తున్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు ఆలోచించవలసిందంటే, ఈ చరిత్రకు సంబంధించిన భీమా కోరేగావ్ లాంటి సంఘటనలు అనేక పుంఖానుపుంఖలుగా ఉన్నాయి. వాటిని మనం బయటకు తీయాలి. ఒక మహారాష్ట్రలో భీమా కోరేగావ్ చరిత్ర కావచ్చు. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో సాయుధ పోరాటం జరిగింది. ఆంధ్ర ప్రాంతంలో అనేక ఉద్యమాలు జరిగుంటాయి. దేశవ్యాప్తంగా తమిళనాడులో, కర్ణాటకలో, కేరళలో, ఆంధ్రప్రదేశ్‌లో ఆ మాటకొస్తే పంజాబ్‌లో, ఉత్తరప్రదేశ్‌లో దళితుల ఆధ్వర్యంలో అనేక ఆత్మగౌరవ పోరాటాలు జరిగినాయి. కాబట్టి మన చరిత్రను మనం నిర్మించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ చరిత్ర పునాదుల మీద నిలబడి వర్తమానాన్ని సమీక్షించుకొని భవిష్యత్తులో మానవ సమాజ నిర్మాణంలో న్యాయం వైపు, ధర్మం వైపు నిలబడుతూనే ఆత్మగౌరవ పోరాట, విముక్తి పోరాటాలు నిర్మించవలసిన అవసరం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తూ సెలవు.